Hi, this is Srinivas Soleti. Welcome to Today Topic. ఎన్నో వ్యూహాలు, ఎన్నెన్నో మలుపులు, ఎంతటి అనూహ్య ఎత్తుగళ్ళు, జనసేనను ప్రబల శక్తిగా మలిచిన పవన్ కళ్యాణ్ పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు అభ్యర్థుల ఖరారులో పక్కా వ్యూహం, మరోవైపు మేధావుల చేరికతో పార్టీ మరింత బలోపేతం. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన కుటుంబంలో చేరి నర్సాపురం పార్లమెంట్ సీట్లో పోటీకి సై అన్నారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యర్థులు ఊహించని మలుపులు, ఊహకందని ఎత్తుగడతో బిగ్ ఫైట్కు కాటమరాయుడు కథనోత్సాహంతో కదులుతున్నాడు. పార్టీని మరింత దూకుడుగా ఎన్నికల బరిలో దూసుకుపోయేలా చేయడానికి సర్వం సిద్ధం చేశారు. పవర్ స్టార్ పోరాట క్షేత్రం ఫిక్స్ అయింది. జనసేనని ఎక్కడి నుంచి పోటీ చేస్తేనే ఉత్కంఠ తొలగిపోయింది. విశాఖ జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి బరిలోకి దిగడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఒక్క సేన శ్రేణులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన అంశం ఇది. ఈ విషయం తెలియగానే భీమవరంలోని జన సైనికుల్లో ఆనందం ఉప్పొంగింది. గాజువాకలో పండగ సందడి నెలకొంది. ఇంతలో మరో బ్రేకింగ్ న్యూస్. మెగా బ్రదర్ నాగబాబు రంగప్రవేశం. నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి సై. గాజువాక, భీమవరం ఇప్పుడు వీవీఐపీ నియోజకవర్గాలు. నిన్న మొన్నటి వరకు 175 నియోజకవర్గాల్లో ఇది ఒకటి అనుకున్న గాజువాకలో ఒక్కసారిగా సీన్ మారింది. భీమవరం జనసేన అభ్యర్థి ఎవరా అని ఎదురుచూసిన వారిని సంభ్రమాశ్చర్యాలు ముంచెత్తాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బిగ్ న్యూస్. అభిమానులకు బ్రేకింగ్ న్యూస్, కొందరికి షేకింగ్ న్యూస్. పవన్ పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు నామినేషన్ల ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 21న గాజువాకలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ మర్నాడు 22న భీమవరంలో నామినేషన్ వేస్తారు. అభిమానులు, జన సైనికులు ఈ నామినేషన్ల వేడుకకు ఎంత భారీగా తరలివస్తారా అని అప్పుడే అంచనాలు వేస్తున్నారు. సంబంధిత నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేల మంది తరలివస్తారని అంచనా. అందుకనుగుణంగా తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ జిల్లాల పర్యటనలోనే జన ప్రభంజనం వెల్లువెత్తింది. ఆయన పర్యటించిన ప్రతి పట్టణం జనసంద్రంగా మారింది. ఇక స్వయంగా ఆయనే నామినేషన్ దాఖలుకు బయలుదేరే వేళ ఏ స్థాయిలో జనం బ్రహ్మరథం పడతారో చూడాలి. పవన్ కళ్యాణ్ పోటీ ఖరారు కావడంతో గాజువాక, భీమవరంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జనసేన నుంచి బలమైన అభ్యర్థి పోటీ చేయకపోతే తమ మధ్య ముఖాముఖి పోరు ఉంటుందని టీడీపీ, వైసీపీ అభ్యర్థులు భావించారు. వారిద్దరూ 2014లోనూ పోటీ చేశారు. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసులు 2014లో తీవ్రంగా పోరాడారు. చివరకు 13,676 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకతో భీమవరం అత్యంత ప్రముఖ నియోజకవర్గంగా మారింది. ఈసారి జరిగేది ముక్కోణపు పోటీ కాదని, ఏకపక్ష పోటీ అని జనసేన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో చెప్తున్నారు. పవన్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ధీమాగా చెప్తున్నారు. క్యాడర్లో కనిపిస్తున్న జోష్ చూసి ప్రత్యర్థులు ఈ సవాల్ను ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలో పడ్డారని సమాచారం. సినీ హీరోగానే కాదు, రాజకీయాల్లోనూ పీపుల్స్ హీరోగా పేరు పొందిన జనసేనానొస్తున్నారంటే ఆ ప్రభావం ఎంత భారీగా ఉంటుందో మాటల్లో ఎవరూ చెప్పలేరని జన సైనికులు మహా జోరు మీదున్నారు. గాజువాకలోనూ 2014లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ పోటీ పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 21,712 ఓట్ల తేడాతో గెలిచారు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. ఈసారి కూడా తెలుగుదేశం, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ అని చాలా మంది అంచనా వేశారు. కానీ పవన్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. కాటమరాయుడు గాజువాకలో పోటీకొస్తున్నాడని తెలియగానే క్యాడర్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
పవన్ను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు వాళ్లంతా ఉవ్విళ్లూరుతున్న పరిస్థితి గాజువాక ప్రజలకే కొత్తగా కనిపిస్తోంది. జనసేన తరపున ఎవరు పోటీ చేసినా గెలిపించుకోవడానికి తామిప్పటికే సిద్ధపడ్డామని, స్వయంగా పవర్ స్టార్ బరిలోకి దిగితే పూర్తిగా వార్ వన్ సైడే అని జన సైనికులు ఫుల్ జోష్తో బల్లగుద్ది చెప్తున్నారు. గాజువాకంటే స్టీల్ సిటీ, ప్రఖ్యాత విశాఖ ఉక్కు కర్మాగారం ఉన్నది ఇక్కడే. ఇక్కడి జన సైనికులు కూడా తమది ఉక్కు సంకల్పం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ఎంత మెజారిటీతో గెలిపించాలా అనేదే ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ. ఏపీలోనే ఎక్కడా రానంత మెజారిటీతో గెలిపించడానికి అప్పుడే నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. పవన్ వస్తున్నాడు, పెద్ద మెజారిటీ ఇవ్వండనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. రికార్డు స్థాయి బంపర్ మెజారిటీకి గాజువాక వేదికైతే మనందరికీ సంతోషమే కదా అనే జన సైనికుల మాటను స్థానికులు కూడా సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి గాజువాకలో జనపవనం జోరుగా వీస్తోంది. ఇది ప్రభంజనంగా మారి రికార్డు స్థాయి మెజారిటీకి దారితీస్తుందనే అభిప్రాయం స్థానికంగా ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. గాజువాకలో గాజు గ్లాసు సునామీ సృష్టిస్తుందని యువత కొత్త నినాదం మొదలుపెట్టింది. మార్పు కోసం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో మేధావులు, సేవాభాంగల ప్రముఖులకు కొదవలేదు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనసేన బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ వెన్నంటి నడుస్తున్నారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ ఖరారు కాకముందే గుంటూరు పశ్చిమ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నియోజకవర్గం కాదు, ఇప్పుడు సీన్ మారింది. తోట చంద్రశేఖర్ పోటీతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి. ఇంతలోనే ఎంత మార్పని పరిశీలకులు కూడా విస్తుపోతున్నారు. ఐఏఎస్ అధికారిగా ప్రజల మధ్యకు వెళ్లి సేవ చేసే అవకాశం తక్కువ. అధికారుల ద్వారా పనులు చేయించడమే ముఖ్యమవుతుంది. అందుకే జనంలోకి వెళ్లి సేవ చేయడానికి ఐఏఎస్ ఉద్యోగానికి తోట చంద్రశేఖర్ రాజీనామా చేశారు. సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో చేరి ప్రజలకు మంచి చేయాలని అనుకున్నారు. రాజకీయాలు ఆయనకు కొత్త కాదు. దాదాపు దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఈసారి నిజంగా ప్రజలకు మేలు చేసే పార్టీ, రాష్ట్రంలో ప్రజాబలంతో గెలిచే అవకాశం ఉన్న పార్టీ ఏది అని ఆలోచించినప్పుడు తనకు జనసేన మాత్రమే కనిపించిందని తోట చంద్రశేఖర్ అంటారు. సినిమా నటుడైన సమాజంలో మార్పు కోసం రాజకీయ తెరపై కొత్త ఒరవడిని ఆవిష్కరించిన పవన్తో కలిసి నడవడం తన బాధ్యత అనిపించిందని చెప్తారు. అందుకే జనసేనను ఓ ప్రజా ఉద్యమంగా మలిచే కృషిలో తాను కూడా భాగస్వామయ్యారు. ఆయన సేవాభావం, కమిట్మెంట్ గమనించిన పవన్ కళ్యాణ్ తోట చంద్రశేఖర్ను జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చంద్రశేఖర్ చూపించిన వైవిధ్యం జన సైనికులందరినీ ఆకట్టుకుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తోట చంద్రశేఖర్ పేరు ఖరారు కాకముందు పరిస్థితి వేరు. ఆనవాయితీ ప్రకారం టీడీపీ, వైసీపీలు పోటీ పడతాయని, ఆ ఇద్దర్లో ఎవరో ఒకరు గెలుస్తారని చాలామంది భావించారు. కాని చంద్రశేఖర్ రంగప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులొచ్చాయి. ఆయన ప్రచారానికి వెళ్లినప్పుడు కనిపిస్తున్న దృశ్యాలే ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి. ఎన్నికల్లో పోటీ చేసేవారు ఓట్ల కోసం వస్తే అది వాళ్లకు అవసరమని జనం భావిస్తారు. కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. కాని చంద్రశేఖర్ ప్రచారంలో ఇందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఆయన గుంటూరులోని ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు, ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, మీకు జయం కలగాలని ఆకాంక్షిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంత విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇటీవలి వైసీపీలో చేరారు. పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. దీంతో టీడీపీ కొత్త అభ్యర్థి కోసం అన్వేషించాల్సొచ్చింది. అలా ఓ కొత్త అభ్యర్థి తెరపైకొచ్చారు. అయితే సైకిల్ లేదా ఫ్యాన్ వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ అనుకుంటున్న తరుణంలో కొత్త పరిణామం చోటు చేసుకుంది. తోట చంద్రశేఖర్ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు.
అటు పార్టీ కార్యక్రమాలు, అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన తదితర పనుల్లో ఆయన జనసేనానికి సహకరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభను దిగ్విజయం చేయడం మొదలుకుని యువత, వివిధ వర్గాలతో సమావేశాల నిర్వహణలో చంద్రశేఖర్దే కీలక పాత్ర. గుంటూరులో చంద్రశేఖర్ ప్రచారం వినూత్నంగా సాగుతోంది. హంగామాకు బదులు ప్రజల్ని ఆత్మీయంగా కలుసుకుని విధానాలు వివరించడం, జనసేనకు ఓటు వేయడం ఎందుకు అని అర్థమయ్యేలా చెప్పడం, మార్పు కావాలంటే ప్రజలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత ఉందనే సంగతిని మనసుకు హత్తుకునేలా వివరించడం ద్వారా ఆయన అందరికీ చేరువవుతున్నారు. ఏదో మొక్కుబడిగా నమస్కారం పెట్టేసి వెళ్లిపోవడం లేదు. అదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా కనిపిస్తోంది. రాజకీయాల్లో పవన్ ఒరవడి కొత్తగా ఉన్నట్టే ప్రచారంలో చంద్రశేఖర్ తీరు వినూత్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒక మేధావికి మరో మేధావి తోడయ్యారు. వైఎస్ జగన్ అవినీతి చరిత్రను దేశానికి చాటి చెప్పి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పవన్ ఆశయాలు, తన ఆలోచన ఒకే విధంగా ఉంటాయన్నారు. ఒకప్పుడు దేశం మొత్తం ఆయన వైపు చూస్తే ఆయన ఇప్పుడు జనసేన వైపు చూశారు. సేన సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆయన సైనికుడయ్యారు. 5 ఏళ్ల క్రితం కలిసి పనిచేయాల్సింది, కానీ ఇప్పటికి కుదిరిందని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఐపీఎస్ అధికారిగానే కాకుండా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఆయన విశాఖపట్నం నుంచి జనసేన తరపున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక సెగ్మెంట్ విశాఖ ఎంపీ సీటు పరిధిలోనే ఉండటం విశేషం. లక్ష్మీనారాయణ అంటే ఎవరో అనుకుంటారు. సిబిఐ మాజీ జేడీ అనగానే ఓహో ఆయనా అంటారు ఎవరైనా. జగన్ అక్రమాస్తుల కేసును సమగ్రంగా, సమర్థంగా దర్యాప్తు చేసిన సిన్సియర్ ఆఫీసర్గా ఆయన ఖ్యాతి పొందారు. అప్పట్లో సుదీర్ఘంగా సాగిన జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అన్ని వివరాలను కోర్టుకు సమర్పించడం, ఆధారాలను సేకరించడం, సాక్షుల్ని విచారించడం వంటి పనులతో ఆయన బిజీగా ఉండేవారు. ఆయన చేసిన దర్యాప్తు, సేకరించిన ఆధారాల ప్రాతిపదికనే కేసు నడుస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే కేసు విచారణ జరుగుతోంది. కడప జిల్లాలో పుట్టి శ్రీశైలంలో పెరిగిన లక్ష్మీనారాయణ వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ చదివారు. మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐపీఎస్కు ఎంపికై మహారాష్ట్ర క్యాడర్లో చేరారు. సిబిఐ అధికారిగా జగన్ కేసులతో పాటు ఓఎంసీ కుంభకోణం, ఎంఆర్ ప్రాపర్టీస్, సత్యం కుంభకోణం వంటి సంచలనం కలిగించిన కేసుల దర్యాప్తు చేసింది ఆయనే. జగన్ కేసు దర్యాప్తు తర్వాత కొంతకాలం మహారాష్ట్రలో విధులు నిర్వహించిన ఆయన మనసుకు తృప్తి కలగలేదు. ఐపీఎస్ అధికారిగా ఏసీలో కూర్చుని ఎలాంటి చీకూ చింతా లేని జీవితం గడపొచ్చు, కానీ ఇంతేనా జీవితం అనుకున్నారు. తన వాళ్లకు, తన చుట్టూ ఉన్న వాళ్లకు ఏదో ఒకటి చేయాలని అనిపించింది. అందుకే ఉద్యోగానికి టాటా చెప్పారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి రావాలని తాను నిర్ణయించుకున్నానని ఆయన చెప్పగానే ఏ పార్టీలో చేరతారనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన్ని చేర్చుకునే అదృష్టం ఏ పార్టీకి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇంతకాలం ఆయన తన మనసులోని మాటను బయటపెట్టలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆయన జనసేన వైపు అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ను కలిసి పార్టీలో చేరారు. తమ ఇద్దరి ఆలోచనలు, ఆశయాలు ఒకటేనన్నారు. పవన్తో కలిసి పనిచేయడం సంతోషకరమైన విషయమని చెప్పారు. దేశానికి ఆశాకిరణంలా పవన్ కనిపిస్తున్నారని మనసులోని మాటను బయటపెట్టారు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సరైన పార్టీలోనే చేరతారు. గత కొంతకాలంగా ఏపీలో వినిపించిన టాక్ ఇది. అందుకే దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ముమ్మరంగా చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్ తర్వాత యువతకు ఓ ఐకాన్గా మారిన వ్యక్తి లక్ష్మీనారాయణ. ఆయన చేరబోయే పార్టీ ఏది అనే సస్పెన్స్ వేడగానే స్పందన వచ్చిన తీరు అపూర్వం.
జనసేనలో చేరాలని ఆయన నిర్ణయించుకున్న రోజు యువతలో ఒకటే చర్చ. అత్యంత భారీగా యూత్ ఫాలోయింగ్ ఉన్న పవన్తో లక్ష్మీనారాయణ కలిసి పనిచేస్తే రాజకీయ విప్లవమే అవుతుందన్న టాక్ బలంగా వినిపించింది. యువతీ యువకుల్లో పవన్ లక్ష్మీనారాయణ గురించి చాలా చర్చ జరిగింది. విశాఖపట్నం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారని తెలియగానే ఇక్కడ జన సైనికులతో పాటు సామాన్య జనంలోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. ఆయన పోటీని సాధారణ ప్రజలు కూడా స్వాగతించే పరిస్థితి కనిపించడం నిజంగానే అరుదైన విషయం. లక్ష్మీనారాయణ పోటీతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని పరిశీలకులు చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు తెలపడానికి చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఎంతో ఆసక్తితో ఉండడం విశేషం. నామినేషన్ల ఘట్టం 3వ రోజు ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే మరో అనూహ్య పరిణామం. మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. నర్సాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి నాగబాబు సిద్ధమయ్యారు. పవన్ పోటీ చేసిన భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనే ఉంది. అంటే వ్యూహాత్మక ఎత్తుగడతో నాగబాబును నర్సాపురంలో బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు పరిచయం అవసరం లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్ అన్నయ్యగానే కాదు, సినీ నటుడిగా తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడమే కాదు, తనకంటూ గొప్ప క్యారెక్టర్తో ఆదర్శంగా జీవిస్తున్న కళాకారుడు. సామాజిక సేవాభావం కల ఉన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి జనసేనలో చేరటం పార్టీకి నిస్సందేహంగా అదనపు బలం. నాగబాబు రాకతో నర్సాపురం లోక్సభ నియోజకవర్గ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రెండు పార్టీల పోరు కాస్త బలమైన మూడో శక్తి రంగప్రవేశంతో ముక్కోణపు పోటీగా మారింది. వెండితెరపై నాగబాబు పాత్రలు విభిన్నం. ఆయన నటనలో వైవిధ్యం. ఇప్పుడు రాజకీయ తెరపై ఆయన పోషించే పాత్ర కూడా విభిన్నం. జనసేన తరపున పార్లమెంటుకు వెళ్లి ఏపీ ప్రజల తరపున గళం విప్పే బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకోసం తనను దీవించి గెలిపించిందని నర్సాపురం ప్రజల్ని ఎన్నికల ప్రచారంలో కోరడానికి రెడీగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ నాయకులు ఈ పరిణామంతో షాక్కు గురై ఉంటారు. నాగబాబును ఎదుర్కోవడం ఎలా అనే దానిపై సరికొత్త వ్యూహాలకు పదును పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రత్యర్థుల ఊహకందని ఎత్తుగడలతో దూసుకుపోతున్న పవన్ రాజకీయ చాతుర్యానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి చాణక్య నీతిని పవన్ ఎప్పుడు ఎలా నేర్చుకున్నారా అనే చర్చ జరుగుతోంది. జనసేనలో జన సైనికులకు కొదవలేదు. ఆవేశం, ఆలోచనల ప్రతిరూపంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. అత్యంత పాపులర్ సినీ హీరోగా ఆదాయ మార్గాన్ని, లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం జనం బాట పట్టారు. ఏసీలో కాకుండా ఎండలో తిరుగుతున్నారు. ప్రజల కోసం మేధోమదనం చేసి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అందుకే ఆలోచించే మేధావులే ఆస్తిగా ఎదిగిన పార్టీ ఇది. పవన్ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ చాలా దూకుడుగా విస్తరించింది. నిష్కలంకుడు, నిబద్ధత గల మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణక చేరిక అదనపు బలమైంది. ఈ ముగ్గురి సారథ్యంలో ఎన్నికల్లో గెలుపు గమ్యం దిశగా దూసుకుపోతోంది. జనసేన పేరులోనే వైవిధ్యం ఉంది. జనంలోని సైనికులతో ఎదిగిన పార్టీ ఇది. జనం కోసం సైనికుల్లా పనిచేసే నాయకులు, కార్యకర్తల పార్టీ. 2014లో పోటీకి సిద్ధపడినా ఆనాటి పరిస్థితుల్లో ఓట్ల చీలికను నివారించాలని పవన్ భావించారు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చి ప్రచారం చేశారు. మోడీ, చంద్రబాబులతో వేదికను పంచుకున్నారు. విభజన తీరుతో కాంగ్రెస్పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తిన ఆ రోజుల్లో ఆయన ఎన్డీఏకు బాసటగా నిలిచారు. రెండు 2019 ఎన్నికలకు పార్టీని పూర్తి స్థాయిలో సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని విస్మరించడంపై గళమెత్తారు.
మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్రోహమని గర్జించారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే తానే పూనుకోవాలనే సంకల్పంతో ప్రజల్లో పార్టీకి బలాన్ని పెంచే పనిలో పడ్డారు. ఆయన కవాతుకు పిలుపునిచ్చినా, ఏ కార్యక్రమం తలపెట్టినా జనప్రభంజనం గ్యారంటీ అనే పరిస్థితి ఏర్పడింది. ప్రజల సమస్యలపై గళమెత్తడం తన బాధ్యతగా పవన్ భావించారు. వివిధ వర్గాలతో సమావేశమై పార్టీ విధానాలను వివరించడం కూడా పకడ్బందీ ప్రణాళికతో చేశారు. విషయాన్ని అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించారు. దీని వెనక తోట చంద్రశేఖర్ ప్లానింగ్ ఉంది. క్యాడర్కు సరైన దిశానిర్దేశం చేయడానికి ఆయన అనుసరించిన పద్ధతి అందరినీ ఆకట్టుకుంది. ఎన్నికల రణక్షేత్రంలో ప్రత్యర్థుల సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి కార్యకర్తలను అసలు సిసలైన జన సైనికులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన పవన్దైతే ఆచరణ చంద్రశేఖర్ది. వీరిద్దరి కాంబినేషన్ అద్భుతాలను ఆవిష్కరించింది. జనసేన కార్యకర్తలు అన్ని విధాలుగా ఎన్నికలకు సంసిద్ధం అయ్యేలా చేసింది. పార్టీ క్యాడర్లో మనోస్థైర్యం నింపడం, వారిలో జోష్ పెంచేలా స్ఫూర్తిదాయ ప్రసంగం చేయడంలో లక్ష్మీనారాయణ తనకు తానే సాటి. అందుకే ఆయన మాట్లాడుతున్నారంటే అందరికీ అమితమైన ఆసక్తి. జన సైనికుల ఆత్మస్థైర్యం పెంచే దిశగా లక్ష్మీనారాయణ సేవలు కూడా అందుబాటులోకి రావడం విశేషం. జన సైనికులకు ఇది అదనపు వరం లాంటిదే. నాగబాబు రాకతో పార్టీ బలం మరెన్నో రెట్లు పెరిగింది. ఇప్పటికే ఏపీలో ముఖాముఖి పోరు అనుకున్నది కాస్త ముక్కోణపు పోటీగా మారింది. ఇప్పుడు రోజురోజుకు బలపడుతున్న జనసేన క్రమంగా 2వ స్థానంలోకి, ఆ తర్వాత మొదటి స్థానంలోకి వచ్చేలా సాయశక్తులా కృషి చేయడానికి జన సైనికులు సిద్ధంగా కనిపిస్తున్నారు. వారిని సరైన దిశగా నడిపించడానికి, స్ఫూర్తినివ్వడానికి నాయకులు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ 3 వారాల యుద్ధంలో జనసేన గెలిస్తే 5 ఏళ్ల బంగారు జీవితం సాధించే ప్రయత్నంలో ప్రజలు గెలిచినట్టే అని పవన్ చెప్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు, అభివృద్ధిని కోరుకునే యువతకు ఆయన మాట తారక మంత్రంలా వినిపిస్తోంది. అందుకే ఆయన ఒక వేగుచుక్కలా, ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ప్రజల్లో ఈ భావన బలపడే కొద్దీ ప్రత్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. జన సైనికుల్లో విజయ సాధనపై నమ్మకం బలపడుతోంది. బరి మీద గురి కుదిరింది. బిగ్ ఫైట్కు రంగం సిద్ధమైంది. పవన్, తోట చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, నాగబాబు వంటి నిబద్ధత గల నాయకులను గెలిపించడానికి, జనసేనను జనం ఆశీర్వదించేలా చేయడానికి, తమ వంతు పాత్రను పోషించడానికి జన సైనికులు సిద్ధమయ్యారు. కవాతు స్ఫూర్తితో ప్రచార పర్వంలో కదం తొక్కడానికి అంతా రెడీ. ఇది ఈరోజు టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.